ఆత్మసాక్షాత్కారం అయిందంటారు. ఆత్మసాక్షాత్కారం ఎలా అవుతుంది? అద్దంలో చూసుకుంటే ఈ బాడీ సాక్షాత్కారం కానీ ఆత్మసాక్షాత్కారం లేదు. ఇక్కడ అద్దం వంటిది నీ అంతఃకరణ. ఈ అంతఃకరణలో మాలిన్యం పడి ఉంది, ఆయిల్స్, బూడిద, మట్టి, వశాన్నం. ఈ అద్దంలో పడినటువంటివన్నీ నీకు పాపం తగ్గిన కొద్దీ ఈ అంతఃకరణ శుద్ధమవుతూ ఉంటుంది, లోపల పనిచేస్తుందండి. ఈ అంతఃకరణ శుద్ధమైనప్పుడు స్వచ్ఛమైన అద్దంలో ప్రతిబింబం కనబడ్డట్లుగా నీ ఆత్మ నీకు సాక్షాత్కారం అవుతుంది. బ్రహ్మానంద సంభరితుడవుతాడు. అప్పుడే మహాబ్రహ్మవేత్తలు, అవధూతలు బ్రహ్మానందంలో ఉంటారు. ఈ ఆనందం కల్పించేటువంటిది ఈ అంతఃకరణ శుద్ధి. ఇది కల్పించేది సత్కర్మానుష్ఠానం. ఈ సత్కర్మానుష్ఠానం ఎడతెగకుండా చిత్తము యొక్క శుద్ధి కలిగేదాకా చేస్తూనే ఉండాలి. జాతు తిష్ఠ కర్మ కృతు.